చాడా శాస్త్రి గారి యొక్క టైం లైన్లో కనిపించినటువంటి ఒక మంచి పోస్ట్ ఇది, మంచి అనాలిసిస్ ఇది. గత వారం ఢిల్లీలో జరిగినటువంటి నిరసనల సందర్భంగా విద్యార్థులు, యువత, ఆడ లేక మగ లేదా పెద్ద లేక చిన్న వయసు తేడా లేకుండా ఎక్కువ మందిలో ఒకటి కామన్గా కనిపించింది. అదే అసభ్యంగా, సంస్కార రహితంగా వస్త్రధారణ, వేషధారణ, అసభ్యకర భాష గల కోట్స్, బ్యానర్స్ ప్రదర్శన, అసభ్య పదజాలంతో దూషించటం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటివి. వాటితో కూడుకున్న వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. ఎవరి పాపం ఇది? తల్లిదండ్రుల పెంపక లోపమా? స్కూల్స్, కాలేజీలు ఇప్పటికే కలుషితమయ్యాయా? మొబైల్, చవక స్పీడ్ ఇంటర్నెట్, అశ్లీల రీల్స్, మీమ్స్ ప్రభావమా? ఏమిటి అని విశ్లేషిద్దాం అనుకుంటూ ఉంటే అనుకోకుండా 2025లో అమర్నాథ్ వాసిరెడ్డి గారు రాసినటువంటి పోస్ట్ కనిపించింది. అది చదివి ఈ కాలం పిల్లలు ఎందుకు అలా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవాలి అని ఇది షేర్ చేస్తున్నానని చెప్పారు. కొత్త రకం తీవ్రవాదం. భారతదేశంలో మావోయిస్టు తీవ్రవాదం ముగింపు దశకు వచ్చింది అని ఈరోజు అన్ని పత్రికల్లో మొదటి పేజీ విశ్లేషణలు. ఈ పోస్టు మావోయిస్టు తీవ్రవాదం మంచి చెడు గురించి కాదు, అటు అమెరికా నుంచి ఇటు మన దేశం దాకా ప్రపంచమంతా బలంగా వేళ్ళూనుకుంటున్న సరికొత్త తీవ్రవాదం గురించి. ఎప్పుడు ఎవరి ప్రాణం తీస్తుందో తెలియదు, ఎవరూ సేఫ్ కాదు. పోలీస్, మిలిటరీ ఏమీ చేయలేవు. నానాటికి బలోపేతం అవుతోంది అది. ఈ సంవత్సరంలోనే ఇప్పటిదాకా అమెరికాలో ఈ కొత్త రకం తీవ్రవాదం 40,000 మందిని పొట్టన పెట్టుకుంది. ఇండియాలో అయితే లెక్కలేదు. ఈ తీవ్రవాదం పేరు నిహిలిజం. ఎవరి నిహలిస్ట్ హింసా తీవ్రవాదులు? వీరి లక్ష్యం ఏమిటి? వీరి పొలిటికల్ ఫిలాసఫీ ఏమిటి? నెంబర్ 1, తల్లిదండ్రిపై కసి, బంధువులపై కసి, సమాజంపై కసి. అలాగే ఒక నిర్దిష్ట రాజకీయ భావజాలం అంటూ ఉండదు. సమాజాన్ని నాశనం చేసేయాలి, చంపేయాలి అనే ఉన్మాదం. ఇవి వరుసగా ఆ లక్షణాలు. కారణాలు: సామాజిక ఒంటరితనం, ఐసోలేషన్. కరోనా కాలంలో తరచూ విన్నారు కదా. అటుపై ఇది బాగా అలవాటైపోయింది. ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడూ అంతరించిపోయాయి. కేంద్రక కుటుంబాల్లో ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే. తండ్రి వాట్సాప్ గ్రూప్లో, తల్లి రీల్స్లో, కొడుకు హింసాత్మక వీడియో గేమ్లో, కూతురు ఇన్స్టాగ్రామ్లో. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఒంటరితనం. మంచి చెడు చెప్పేవారే తప్పుదారిలో వెళుతుంటే పిల్లలకు ఎవరు చెప్పాలి? బడిలో విదేశీ పెట్టుబడి, అక్కడ దండుకోవడమే. దండించడం కాకపోయినా మంచి చెడు సిలబస్ కూడా లేదు. ఇంట్లో అమ్మా నాన్నల కీచులాటలు, వర్చువల్ మాయాలోకంలో పిల్లలు. వారి ఆలోచనల్ని ఎప్పుడో కిడ్నాప్ చేసేశారు. అందుకే ఎవరిపైనో కోపం, కసి. అలాగే టీనేజీ వయస్సు, శరీరంపై హార్మోన్స్ పట్టు, వర్చువల్ మాయా ప్రపంచంలో తాము చూసిందే నిజమని నమ్మే కాలం. ఒకరిని చూసి మరొకరు తమ వయస్సు వారు ఏమి చేస్తుంటే అదే గొప్పని నమ్మే మానసిక స్థితి. 15 దాటకముందే బహుళ వ్యక్తులతో లైంగిక సంబంధాలు, తమ నగ్న చిత్రాలను, వీడియోలను పంచుకోవడం. మద్యం, గంజాయి, చాక్లెట్స్తో మొదలై డ్రగ్స్ దాకా. మొదట్లో ఇంట్లో దొంగతనం, అటుపై చైన్ స్నాచింగ్, బెట్టింగ్, ఆన్లైన్లో అప్స్. 16-17 వయస్సు వచ్చేటప్పటికి అన్నీ అయిపోతోంది. శరీరం డోపమైన్ హైకి అలవాటు పడిపోయింది. రోజు కిక్కు కావాలి, ఇంకా మరింత డోసు కావాలి. కానీ ఎలా? ఎక్కడానికి కొత్త ఎత్తులు లేవు, దిగజారడానికి కొత్త లోతులు లేవు. అందుకే ఎన్ని చేసినా కిక్కు రాదు. స్ట్రెస్ మాత్రం మిగిలింది. ఆక్సిటోసిన్ ఆవిరైంది, డోపమైన్ పోయింది, సెరిటోనిన్ చచ్చింది, ఎండార్ఫిన్ ఎండింది, ఒళ్ళంతా కార్టిజాల్ కారుతోంది. కోపం, అసహనం, కక్ష. మెదడులోకి ఏమి వెళుతుందో అదే మనం. విపరీతమైన హింస, బూతులు, తిట్లు, శాపనార్థాలు, లైంగిక దృశ్యాలు ఇవన్నీ కలిసి మనిషిని ఉన్మాదిని చేస్తుంది. ఇక్కడ దాకా చదివారా? ఇక్కడ రాసున్నది చెప్తున్నాను. ఇక్కడ దాకా విన్నారు కదా. నమ్మసఖ్యంగా లేదా? నేను గోరంతలు కొండంతలు చేసి రాస్తున్నాను అని అనుకుంటున్నారు కదా. ఫుల్ బాటిల్ కొట్టి కైపులో ఉన్నోడికి నువ్వు మత్తులో ఉన్నావు అంటే అర్థం కాదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ చర్చ గబ్బు బాస్ గురించి. అదొక సాని కొంప. మేల్ ఫిమేల్ సెక్స్ వర్కర్స్, సిగ్గు, లజ్జ, పరువు, మర్యాద లేనివారి అక్కడికి పోయి కావాలని చిన్న చిన్న విషయాలపై రచ్చ చేసుకుంటుంటే అంతకంటే సిగ్గు విడిచి మీరు చూస్తున్నారు. ఇంతకంటే సిగ్గుమాలినతనం, మెంటలిజం ఉంటుందా? వాళ్ళు కొట్లాడుకుంటే అది కాలక్షేపమా? వాళ్ళ బహిరంగ కామకేళి టైంపాస్ పళ్ళి బఠానీలా మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. మీరు చూస్తున్నారు కాబట్టే వారు ఆడుతున్నారు. షో పేరుతో బరి తెగించి నెగిటివిటీని సమాజంలోకి చిమ్ముతున్నారు. ఈ ఒక్క షో మాత్రమేనా?
ఓటీటీ నిండా ఇలాంటివి వేలు. నేడు పెద్ద పెద్ద హీరోలందరూ జీరోలు అయిపోగా హింస అతిపెద్ద హీరో అయిపోయింది. హింస బూతు లేకుండా ఒక్క సినిమా తీసి హిట్ కొట్టమనండి చూద్దాము. అయిన వారు నిమిత్త మాత్రులు, లోకం తీరే అది. పొట్టపైకి 40 ఏళ్ళు వచ్చిన వాడే తట్టుకోలేక ల్యాప్టాప్ ముందు చెయ్యి ఊపుకుంటూ 60 ఏళ్లవాడు పసికందులపైన కన్నేస్తూ పెళ్ళై 2 పిల్లలున్న మహాసాధ్వి పిల్లల్ని బస్టాండ్లో వదిలి ప్రియుడితో తుర్రు, పెళ్ళాన్ని నరికి ఊరేంత వేసి గెంతులేసే మొగుడు, తల్లిని చంపి బీరు తాగుతూ డ్యాన్స్ చేసే కొడుకు, తండ్రిని తలపై సుత్తితో కొట్టి చంపే కూతురు, ఇవన్నీ చూస్తూ ఉన్నారా ఈ లోకంలో? ఇలాంటి వార్తలు జస్ట్ ఈ 3 నెలల్లో ఎన్ని చదివారు? 1, 10, 100 లెక్క పెట్టలేదు కదా. ఇప్పుడు చావు కూడా పెళ్లి లాంటిదే. ఇదేనండి తీవ్రవాదం అంటే. ఇదే నిహలిస్ట్ తీవ్రవాదం. అమెరికాలో తుపాకులు దొరుకుతాయి కాబట్టి హింసోన్మాదిగా మారిన వారు బహిరంగ స్థలంలో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఇక్కడ ఇండియాలో సొంత మనుషుల్ని తగలెట్టేస్తున్నారు. ఇది కాలక్షేపం కబురు కాదు. ఎక్కడో జరుగుతోంది, మన ఇంటి దాకా రాలేదు అనుకుంటున్నారు. కొంప తగలబడి దాకా అలాగే అనుకుంటారు. మావోయిస్టు తీవ్రవాదం సరే, నిహిలిస్ట్ తీవ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలి? ముక్కుపచ్చలారని బాబు, పాప, కనిపించిన తల్లి, కనిపెట్టి ఉండాల్సిన తండ్రి, వీరిలో ఎవరైనా నిహిలిస్ట్ తీవ్రవాది కావచ్చు. డబ్బులు ఇవ్వలేదని తండ్రిని కొట్టి చంపొచ్చు, మొబైల్ వద్దన్నందుకు తల్లిని నరికేయచ్చు, ఆన్లైన్లో పరిచయమైన కండల వీరుడి కోసం మొగుడికి విషం పెట్టి చంపొచ్చు, హనీ ట్రాప్లో పడి భార్య నగల కోసం ప్లాన్ ప్రకారం చంపొచ్చు, గంజాయి కొట్టి దారిలో పోయేవారిపైన అఘాయిత్యం చేయొచ్చు, బడిలో త్రికోణం ప్రేమ పేరుతో తోటి విద్యార్థిని కొట్టి చంపొచ్చు, తరగతి గదిలో టీచర్ను చంపొచ్చు, హోంవర్క్ చేయలేదని చిన్నారిని తలపై బాది చంపొచ్చు. గతంలో ఈ నేరస్తులు ఉండేవారు, రౌడీ షీటర్స్. ఇలా ఇప్పుడు ఎవడు నేరం చేస్తాడో, ఎవడు బాధితుడవుతాడో తెలిసేదలా. ప్రతి ఇంట్లో ఒక పోలీస్ స్టేషన్ పెట్టిన ఫలితం ఉంటుందా? నిద్రలేవండి. నిహిలిజం. మనల్ని, మన కుటుంబాన్ని కబళించకముందే మొబైల్ బానిసత్వం మానండి. పిల్లల చేతిలో మొబైల్ లేకుండా చూడండి, వారితో సమయం గడపండి, మంచి చెడు చెప్పండి, దారి చూపండి, మంచి బడిలో వేయండి, బతుకు పాఠాలు నేర్పండి అని చెప్పారు వాసిరెడ్డి అమర్నాథ్ గారు. అద్భుతమైన విశ్లేషణ, చాలా గూఢార్థం ఉంది ఇందులో. అంటే కేవలం ఒక కోణంలో కాకుండా అనేక కోణాల్లో ఈ సమాజం ఎందుకు ఇలా తయారవుతోంది, బూతులు ఇత్యాది క్రిమినల్ యాక్టివిటీస్ కూడా నార్మలైజ్ అయిపోయే స్థాయికి, అలాంటి వాటిని చాలా ఈజీగా తీసుకునే స్థాయికి సమాజం ఎందుకు వెళ్ళిపోతుంది? మనం అందరం కూడా ఇందులో బాధితులమే, మనం అందరం కూడా ఇందులో నేరస్తులమే. అందుకనే ఆలోచించి మనల్ని మనం సంస్కరించుకొని తదనుగుణంగా ముందుకు వెళ్ళాలి అనేది ఇటువంటి వారి యొక్క ఆశ. మనందరి ఆశ అదే కావాలి, ఆశయం అదే కావాలి.